హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి మన హిందూపూర్లో సూగూరు గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి. ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ఇక్కడ తయారు చేయబోతున్నారు. ఇది అతి పెద్ద రాయి. ఒక 9 మంత్స్ 8 మంత్స్ బ్యాక్ మదిగిరి నుండి తీసుకొని వచ్చి ఇక్కడ మన హిందూపూర్లో అతి పెద్ద ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహాన్ని అయితే ఇక్కడ చెక్కుతున్నారు చూడండి. ఒక 30-40% వరకు ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ తర్వాత ఈ వర్క్ ని ఇంకా స్పీడప్ చేస్తారు. తొందరలో ఇక్కడ అతి పెద్ద ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహం అయితే తయారవుతుంది. ఇక్కడ మార్కింగ్స్ అని వేసినారు చూడండి. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం తయారైపోతే మన హిందూపూర్ లో అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఇదే అవుతుంది. మన హిందూపూర్ లో సూగూర్ దగ్గర గ్రౌండ్ ఉంది కదా, సూగూర్ గేట్ దగ్గర, ఆ గ్రౌండ్ లో పెట్టడానికి ఈ విగ్రహాన్ని తయారనేది చేస్తున్నారు. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసుకోవచ్చు. మనకు లాస్ట్ వీడియోలో ఇక్కడ చిత్తూరు వాళ్ళు ఈ విగ్రహాన్ని అయితే దీనిని చెక్కుతూ ఉండడం మనం గమనించవచ్చు. ఇప్పుడు వాళ్ళైతే లేరు. త్వరలో ఇక్కడికి వచ్చి ఎలక్షన్ తర్వాత దీన్ని స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది వర్క్. ఇప్పుడైతే ఈ పెద్ద రాయి పెద్దగా చిన్న చిన్నగా ముక్కలుగా ఉంది. ఇప్పుడు కొద్దిగా డిజైనబుల్ గా ఆల్రెడీ కటింగ్ అనేది చేసినారు. మనం ఇక్కడ చూడొచ్చు, పైన గమనించవచ్చు. బ్యాక్ సైడ్ కూడా కటింగ్స్ అనేవి చూసుకోవచ్చు. ఈ విగ్రహానికి అయ్యే ఖర్చు మొత్తం అతనే, మన హిందూపూర్ అతనే ఈ విగ్రహానికి అయ్యే ఖర్చు మొత్తం అంతా అతనే భరిస్తున్నాడు. అతనిని కూడా ఇంకా రాబోయే వీడియోలో ఒకసారి చూపిస్తాను ఖచ్చితంగా. ప్రజెంట్ అయితే ఇంతవరకు వర్క్ అనేది ఇక్కడ జరిగింది అంతే. ఈ విగ్రహం ఇక్కడ తయారైపోతే 30 నుండి 40 మధ్యలో ఇది అడుగులు అనేది రావచ్చు. ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహము 30 నుండి 40 అంటే 38 రావచ్చు, 37 రావచ్చు, 39 కూడా రావచ్చు. ఈ విగ్రహానికి ఈ రాయిని ఎవరు తీసుకొచ్చినారో, ఎంత ఖర్చు అయింది, ఎవరు నిర్మిస్తున్నారు, ఎక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడికి ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహాన్ని నిర్మిస్తున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని ఇంకొక వీడియోలో అందిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడే ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహం అయితే వచ్చేది, మధ్యలో మిడిల్లో.